ఎస్బీఐ ఖాతాదారులారా, ఇప్పుడు రీకేవైసీ చేయడం చాలా సులభం. కుడివైపు కనిపిస్తున్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, ఇంట్లో నుంచే సురక్షితంగా మీ కేవైసీ ఎలా అప్డేట్ చేయాలో పూర్తిగా ఈ వీడియోలో నేర్చుకుందాం. చాలామందికి ఈ స్క్రీన్ అనేది వాట్సాప్ స్టేటస్‌లో గాని, అండ్ మీ గ్రూప్‌లలో గాని, మీ పర్సనల్ గ్రూప్‌లలో గాని ఇది వచ్చుంటది. సో, దీన్ని ఎలా చేసుకోవాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఈ వీడియో చేయాలని చేస్తున్నాను. సో, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసిన తర్వాత మీకు వీడియో నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. సో, వీడియోలోకి వెళ్తే నార్మల్‌గా వాట్సాప్ నుంచి వచ్చింది క్లిక్ చేసుకోగానే మన గ్యాలరీలోకి వస్తుంది కదా! సో, గ్యాలరీలోకి వచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని ఎలా చేయాలంటే గనుక మీ ఏదైతే క్రోమ్ ఉందో క్రోమ్ ఓపెన్ చేసుకోండి. మీ ఫోన్‌లో క్రోమ్ ఉంటుంది కదా! సో, క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. సో, క్రోమ్ అని ఓపెన్ చేసుకోగానే మనకు సెర్చ్ గూగుల్ యువర్ టైప్ ఆర్ యూఆర్ఎల్ ఉంది కదా! దానిపైన ఒక చిన్నది మైక్ ఉంది. దానిపైన ఒకటి కెమెరా లాగా ఉంది కదా! సో, దానిపైన క్లిక్ చేసుకోండి. సో, దానిపైన క్లిక్ చేసుకోగానే మనకిక్కడ మన గ్యాలరీలో స్కానర్ అనేది డౌన్లోడ్ అయింది కదా! సో, దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకోగానే మనకిక్కడ ఆటోమేటిక్‌గా స్కాన్ అయిపోతుంది. సో, ఇక్కడ స్కానర్ పైన మనకు ఒక చిన్న యూఆర్ఎల్ వస్తుంది కదా! సో, దానిపైన క్లిక్ చేసుకోగానే మనకిక్కడ యోనో ఎస్బీఐ కేవైసీ అప్డేట్ ఎంటర్ యువర్ మొబైల్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, పాన్, సిఫ్ అండ్ అకౌంట్ నంబర్ అని చెప్పేసి అంటుంది. సో, అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, పాన్ ఉంటే పాన్ నంబర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఎంటర్ చేయాలి. అండ్ సిఫ్ నంబర్ ఒకవేళ మీ దగ్గర సిఫ్ నంబర్ ఉంటే సిఫ్ నంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. సో, అకౌంట్ నంబర్ ఉంటే అకౌంట్ నంబర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, దీనికన్నా ముందు బిఫోర్ మనం ఏం చేయాలంటే ఎంటర్ యువర్ మొబైల్ నంబర్, అంటే ఏదైతే మీ అకౌంట్‌కి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉందో అదే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసుకున్నాక మనం ఇక్కడ అకౌంట్ నంబర్ సెలెక్ట్ చేసుకున్నాం కదా! సో, అకౌంట్ నంబర్ అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. అకౌంట్ నంబర్ ఎంటర్ చేసుకోగానే మనకి ఇక్కడ యారో మార్క్ అనేది అపియర్ అయింది కదా! సో, ఈ యారో మార్క్ అనేది మనం క్లిక్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకున్నాక మనం ఇక్కడ సబ్మిట్ చేసుకోవాలి. ఓటీపీ అనేది వెరిఫైడ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ సీకేవైసీ డీటెయిల్స్‌లో డూ యూ హ్యావ్ ఏ సీకేవైసీ నంబర్ అని చెప్పేసి ఉంటుంది. సో, సీకేవైసీ నంబర్ ఉంటే కనుక మీరు సీకేవైసీ నంబర్ ఎంటర్ చేసుకోండి. ఒకవేళ లేదు అనుకుంటే కనుక లేదు అని ఎంటర్ చేసుకోండి. మోస్ట్లీ సీకేవైసీ నంబర్ అంటే ఎవరికీ తెలియదు. సో, సీకేవైసీ అంటే ఏంటంటే సెంట్రల్ కేవైసీ అండ్ సెంట్రల్ నవ్ యువర్ కేవైసీ నంబర్ అన్నట్టు. అది ఎవరికీ తెలియదు. సో, కాబట్టి నేను నో చేసుకుంటాను. నో చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఐ అగ్రీ షేర్ మై రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అని చెప్పేసి ఉంది కదా! సో, ఇక్కడ మనం ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ యారో మార్క్ అనేది అపియర్ అయింది కదా! సో, యారో మార్క్ మీద మనం క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. వి కుడ్ నాట్ వాలిడేట్ యువర్ సైట్ డీటెయిల్స్. వి కెన్ ప్రొసీడ్ ఫర్దర్ వితౌట్ కేవైసీ సీకేవైసీ నంబర్ టు అప్డేట్ యువర్ కేవైసీ అని చెప్పేసి వచ్చింది. సో, ఇక్కడ మనం ప్రొసీడ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే అప్డేట్ కేవైసీ పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయో పర్సనల్ డీటెయిల్స్ అండ్ ప్లస్ కమ్యూనికేషన్ అడ్రస్ ఏదైతే ఉందో కమ్యూనికేషన్ అడ్రస్ అనేది అపియర్ అవుతుంది. అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో పర్మనెంట్ అడ్రస్ కూడా అపియర్ అవుతుంది. సో, అడ్రస్లో ఏమన్నా మీకు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ ఉంది కదా! సో, ఎడిట్ ఆప్షన్ చేసుకోవాలి. ఒకవేళ లేదు కరెక్టే ఉందంటే కనుక మనకి ఇక్కడ ప్రొసీడ్ ఆరో మార్క్ ఉంది కదా! ఆరో మార్క్ మీద అపియర్ అయిన ఆరో మార్క్ ఉంది కదా! ఆరో మార్క్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన పాన్ నెంబర్ అనేది వస్తుంది. సో, పాన్ నెంబర్ వచ్చినప్పుడు ఇక్కడ మనం నేమ్ ఏదైతే ఉందో నేమ్ యాజ్ పర్ పాన్ అని ఉన్నది కాబట్టి యాజ్ పర్ పాన్ ప్రకారమే మనం నేమ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అపియర్ అండ్ మార్కింగ్ ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో, నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి ఐ హ్యావ్ రీడ్, అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో, అంటే మీకు మీకు ఓపిక ఉన్నది అనుకుంటే కనుక ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదైతే ఉందో అది చదవండి. చదివి మనం నెక్స్ట్ ఐ హ్యావ్ రీడ్, అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్ దగ్గర క్లిక్ చేసుకోగానే మనకు ప్రొసీడ్ అనేది అపియర్ అవుతుంది. సో, ప్రొసీడ్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ కింద మనకు వచ్చేస్తే అప్డేట్ యూజింగ్ ఆధార్ అని చెప్పేసి ఉంది కదా! సో, అప్డేట్ యూజింగ్ ఆధార్ అనే దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే ఆధార్ నెంబర్ ఉందో ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయమని ఉంటుంది. సో, ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అపియర్ అనే బటన్ ఉంది కదా! ప్రొసీడ్ అనే బటన్ ఉంది కదా! సో, ప్రొసీడ్ అనే ఆప్షన్ ఆరో మార్క్ని మనం క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చదువుకోండి. చదివిన తర్వాతనే మనకి హ్యావ్ రీడ్, అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్ అని ఉంది కదా! దానిపైన క్లిక్ చేసుకోండి. ఒకవేళ అది లేదు చదవనే అంత టైం లేదంటే కనుక ఇక్కడ ఏదైతే మ్యూజిక్ అని ఉంది కదా! మ్యూజిక్ అనేది ఇక్కడ వాల్యూమ్ కొడితే మనకి మ్యూజిక్ అనేది వస్తుందన్నమాట. సో, హ్యావ్ రీడ్ ఓకే చేసుకున్న తర్వాత ప్రొసీడ్ చేసుకోవాలి. సో, ఆధార్కున్న రిజిస్టర్ నెంబర్కి ఓటీపీ వెళ్ళిపోతుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేసుకోవాలి. సో, ఆధార్ అనేది వెరిఫై అయిపోయింది. సో, ఇక్కడ రివ్యూ అడుగుతుంది. కంప్లీట్గా రివ్యూ చేసుకోండి. అంటే అడ్రస్ తప్పులు ఉంటే కనుక లేదంటే ఇంకేమైనా చేంజెస్ ఉంటే కనుక చేంజెస్ అనేది చేసుకోవాలి. సో, ఇక్కడ మనకి కిందకి వస్తే నాది డిస్ట్రిక్ట్ ఆల్రెడీ డిఫాల్ట్ ఉంది కాబట్టి ప్రీవియస్ అడ్రస్లో మెదక్ అని ఉంది కాబట్టి బై డిఫాల్ట్ అదే ఉంటుంది. సో, ఇక్కడ సబ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో సబ్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సబ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఏదైతే విలేజ్ ఉందో విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, విలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఏమంటున్నా డూ యూ వాంట్ అప్డేట్ యువర్ కమ్యూనికేషన్ అడ్రస్
అని చెప్పేసి. సో అప్డేషన్ ఏమైనా ఉంటే కనుక మీరు ఏమైనా అప్డేషన్ కమ్యూనికేషన్ అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే కనుక ఎస్ అని చేసుకోండి. ఒకవేళ లేదు అనుకుంటే కనుక నో అని చేసుకోండి. నాకు ఎలాంటి అప్డేషన్ అవసరం లేదు కాబట్టి నేను నో అని చేసుకుంటాను. చేసుకున్న తర్వాత ఇక్కడ యారో మార్క్ అనేది అపేర్ అవుతుంది. సో యారో మార్క్ అనేది క్లిక్ చేసుకోవాలి. కంప్లీట్గా రివ్యూ అండ్ కన్ఫర్మ్ డీటెయిల్స్ అడుగుతున్నాడు. సో అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ సీకేవైసీ నెంబర్ మీరు నోట్ చేసుకోవాలంటే కనుక సీకేవైసీ నెంబర్ పైన ఇక్కడ హై మార్క్ అని ఉంది కదా, హై సింబల్ అనేది ఎలిమెంట్ ఉంది కదా, సో ఆ ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తే మీకు సిప్ నెంబర్ అనేది కనపడుతుంది. నార్మల్గా ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్లో ఎవరికైనా ఫిల్ లేకపోతే కనుక ఈ చేంజ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో చేంజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ సెలెక్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ క్లిక్ లేదు అనుకుంటే కనుక ఇక్కడ సెలెక్ట్ అనేది అవ్వదు. సో ఇక్కడ చేంజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తేనే మనకి ఇక్కడ చేంజ్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ ఇలా బ్లాంక్ ఉంటే కనుక మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్, అన్నోన్ అదర్స్ అయితే అదర్స్, ఐ డోంట్ విష్ టు డిస్క్లోజ్ అని చెప్పేసి అనుకుంటే కనుక మీకు ఇష్టం లేకపోతే కనుక ఐ డో నాట్ విష్ టు డిస్క్లోజ్ అని చెప్పేసి చేయండి. మీరు హిందూ అయితే హిందూ, ఇస్లాం అయితే ఇస్లాం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, మీ రిలీజన్ ప్రకారం ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. మెయిల్ ఐడి ఉంది కదా, బై డిఫాల్ట్ మెయిల్ ఐడి అనేది మనం చేయడానికి లేదు ఆప్షన్. సో కేటగిరీ ఏదైతే ఉందో కేటగిరీ ఇలా జనరల్, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబల్ అని చెప్పేసి ఉంది. అంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే ఓబీసీ, షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఎస్సీ, షెడ్యూల్డ్ ట్రైబల్ అంటే ఎస్టీ అన్నమాట. సో జనరల్ అంటే జనరల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బిజినెస్ అనేది ఉంది. నేను బై డిఫాల్ట్ బిజినెస్ ఉంది కాబట్టి నేను బిజినెస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు సర్వీస్ అయితే సర్వీస్, అదర్స్ అయితే అదర్స్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఆక్యుపేషన్ సబ్ టైప్ ఏదైతే ఉందో అది మీ ఏదైతే మీ సేపు పని చేస్తున్నారో, ఏ వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ ప్రకారం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ అండర్ మ్యాట్రికులేట్ అంటేనేమో 10th బిలో చదువుంటే కనుక అండర్ మ్యాట్రికులేట్, ఒకవేళ 10th పైన ఉంటే కనుక మ్యాట్రికులేట్ ఉంటుంది. ఒకవేళ మీరు గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్, అంటే మీ స్టడీ ప్రకారం ఏదైతే ఉందో ఆ స్టడీ ప్రకారం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే ఉందో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అదర్ అని ఉంది. సో ఇక్కడ మీరు ఏమైనా సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మీ బిజినెస్ ఇన్కమ్ ఉంటే బిజినెస్, అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్, ఇన్వెస్ట్ ఇన్కమ్ ఉంటే ఇన్వెస్ట్ ఇన్కమ్, పెన్షన్ ఇన్కమ్ ఉంటే పెన్షన్ ఇన్కమ్, ఇలా మీరు ఏదైతే ఏ కేటగిరీలో ఉన్నారో ఆ కేటగిరీ ప్రకారం సెలెక్ట్ చేసుకోండి. ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ప్రకారం పర్సన్ విత్ డిజాబిలిటీస్ అని ఉంది. సో ఇక్కడ మీరు డిజాబిలిటీ అయితేనేమో డిజాబిలిటీ, నో అయితేనేమో నో. సో ఇక్కడ మీకు ఏమైనా అంటే డిజాబిలిటీ ఉంటేనేమో ఎస్ చేసుకోండి. ఒకవేళ ఏది లేదు అనుకుంటే కనుక నో యాజ్ స్టేజ్ అట్లే ఉంచేసేయండి. సో ఇక్కడ కిందికి వస్తే మీకు పెప్ డీటెయిల్స్ అంటే ఇక్కడ 3 కేటగిరీస్ ఇచ్చాడు. ఐఎమ్ మెడికలీ ఎక్స్పోజ్డ్, ఐ ఆమ్ రిలేటెడ్ టు పెప్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మీరు ఒకవేళ పొలిటికల్ అయితే అని చెప్పేసి 2 చేసుకోండి. ఒకవేళ మీరు పొలిటికల్ కాకపోతేనేమో ఐఎమ్ నాట్ పొలిటికల్ ఎక్స్పోజ్డ్ అని ఉంది కదా, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ చేసిన తర్వాత ఐ అప్లై టు అప్డేట్ మై కేవైసీ అండ్ ప్రొఫైల్ డీటెయిల్స్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ అపేర్ బటన్ ఉంది కదా, ప్రొసీడ్ బటన్, యారో మార్క్, సో దానిపైన క్లిక్ చేసుకున్నాక మనకు ఫైనల్లీ మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్నాక సబ్మిట్ చేసుకోవాలి. సో ఓటీపీ అనేది వెరిఫై అయిపోయింది. సో ఫైనల్లీ యువర్ పర్మనెంట్ అడ్రస్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో కేవైసీ అనేది రీకేవైసీ అనేది కంప్లీట్గా ఈ వీడియో అర్థమైందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.